21 సంవత్సరం ప్రాయం వచ్చేసరికి లోకంలో ఉన్నటువంటి దరిద్రగొట్టు విషయాలు చాలా వరకు నేను ఎరుగున్నాను. అయితే వాటిలో ఉన్న ఆనందం ఏ పాటితో, అందులో ఉన్న సంతోషం ఏ పాటితో కూడా అర్థమైపోయింది. ఇప్పుడు నేను ఇలానే నా లైఫ్ని నడిపించాలా, లేకపోతే నేను ఏదన్నా మార్పు చెందాలా, నాకేం తెలియదు. యేసు ప్రభుని కనుగొన్న తర్వాత, ప్రభు నన్ను దర్శించిన తర్వాత జీవితం దాని యొక్క విలువలు అర్థమైనాయి. అప్పుడు నేను మొదట చేసుకున్న తీర్మానం ఏంటంటే, నాకు తెలియక ఇప్పటిదాకా ఎట్టబడితే ఎట్లా నడిచా, నా మనసుకు తోచినట్టు, నా తోటి స్నేహితులు వాళ్ళే వీళ్ళని చూసి వాళ్ళ ఆలోచనల ప్రకారం, లేదా నా బుర్రకు తోచినట్టు నేను నడిచా. కానీ ఇక నుంచి అలా కాదు. ఇక నుంచి నేను యేసు ప్రభు బిడ్డనయ్యాను గనుక ఆయన ఎలా చెబుతున్నాడో అలాగే నడవాలి. ఆయన వద్దన్న వాటి జోలికి పోకూడదు, ఆయన చేయమన్న వాటిని మానకూడదు అని ఇక బైబిల్ గ్రంథం ముందు పెట్టుకొని వెతుక్కొని ఈ విషయంలో ఏమన్నాడు, ఈ విషయంలో ఎలా ఉండమన్నాడు, ఈ విషయంలో ఎలా ఉండమన్నాడు, ఈ సంగతికి ఎలా ఉండమన్నాడు అని ఇక వెతుక్కుంటానే ఉన్నా. ఇంకదే పరిశీలన, అదే నా కొలబద్ద, అదే నా దిక్సూచి. దేవుని కృప ఎంత ధన్యత లభించిందో చూడు. అంటే యేసయ్య చెప్పాడు, రే ఇప్పటిదాకా నువ్వు నడిచావు కదా నీ ఇష్టం వచ్చినట్టు, చివరికి ఎటు పోబోయావురా నువ్వు, సావబోయాను ప్రభువా కదా. అంటే ఆఖరికి నీ సమాజానికి కాదు, నీ ఇంటి వారికి కాదు, ఆఖరికి నీకే ప్రయోజనకరంగా నువ్వు లేవు. చివరికి ఏమనిపించిందంటే, నేను ఒక వేస్ట్ గాడిని, నాలాంటోడు బతకటం వేస్ట్, సస్తే పోయిద్ది అనే కదా అనుకున్నావు. ఓకే ఇప్పుడు నేను చెప్పినట్టు నేను నీకు ఆలోచన చెబుతా, చెప్పినట్టు నడు, నీ లైఫ్ ఎలా మారిద్దో చూడరా. ఓకే ప్రభువా, అలాగే నా గ్రంథాన్ని పరిశీలించి చదువు. ఓకే తండ్రి, గ్రంథాన్ని చదువుకొని అందులో ఉన్న దాని చొప్పున బ్రతకడానికి ప్రయాసపడ్డా. ఇప్పటికీ ప్రయాసపడుతున్నా. అప్పుడు లైఫ్ ఏమో కనీసం నేను కూడా ప్రయోజనకరం కాదు, నా ఫ్యామిలీకి ప్రయోజనకరం కాదు, సమాజానికి అసలే కాదు, నేనే వేస్ట్ అనుకొని సావాలనుకున్నాడిని. కానీ ఇప్పుడు ఎలా మారిపోయింది జీవితం అంటే, దేవుడు ఆయన చేతుల్లోకి తీసుకొని నేను చెప్పినట్టల్లా ఇనుబెట, నువ్వేం ఇబ్బంది పడొద్దురా, మొత్తం నేను చూసుకుంటా. ఓకే, నువ్వు వేస్ట్ ఫెలో కదా, నీ ఫీలింగ్ నీకు అదే కదా, ఓకే, నీ ఫ్యామిలీ ఫీలింగ్ కూడా అదే కదా నీ విషయంలో, వీడు వేస్ట్ గాడని. ఓకే రైట్, అవి గుర్తుపెట్టుకో. నేను చెప్పినట్టు నువ్వు నడు, నువ్వు వేస్ట్ గాడివి ఎలా అవుతావో నేను చూస్తా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు పనికి రానోడివి, పనికి మానలోడివి ఎట్లా అవుతావో నేను చూస్తా. రే పిచ్చోడా, నువ్వు చావటం కాదు, నేను చెప్పిన మాట ఇంటే నువ్వు అనేక మంది చచ్చేవాళ్ళని నీ ద్వారా బతికిస్తా. మా పిచ్చిదానా, నువ్వు చావటం కాదు పిచ్చిదానా, నేను చెప్పిన మాట విని నీ జీవితాన్ని నా చేతికి అప్పగించుకొని నా చిత్త ప్రకారం నువ్వు నడవగోరితే పిచ్చిదానా, అనేక మంది చచ్చేవాళ్ళని బ్రతికించేటట్టు చేస్తాను నిన్ను. ప్రాణం తీసుకోవాలనుకునే పిచ్చోడా, పిచ్చోడా, నేనున్నాను రా బాబు, నేనున్నా. ఈ చేతులతో నిర్మించుకున్నాను నిన్ను, ఈ చేతులతో నిర్మించుకున్నాను రా. నేను నీకు రూపం ఇచ్చినోడిని, నేను నీకు ప్రాణం ఊదినోడిని. నేను చావాలని ఆలోచించొద్దు, నా మాట విను, నాకు లోబడు. నువ్వు చావటం కాదు, అనేక మంది చచ్చేవాళ్ళని నీ ద్వారా బతికిస్తాను నేను. అలా చేస్తా, నా మాట నమ్ము. నేను నమ్మా, నేను విశ్వసించా, నేను ఒప్పుకున్నా, నేను ఆమోదించా, దేవుని కాళ్ళే పట్టుకున్నా, యేసయ్య పాదాలే పట్టుకున్నా. నన్ను అలా చేయగలవా ప్రభు? నన్ను అలా చెక్కగలవా? నేను కూడా పనికొస్తానా? నా జీవితం కూడా ఇతరులకు దీవెనకరంగా ఉంటుందా? అలా చేస్తావా నన్ను?
నా మాట విను నువ్వు. సరేదండి, నువ్వేది చెబితే అది అంతే. చూస్తానే కొన్ని సంవత్సరాలు అలా గడిచిపోయేసరికి జీవితం ఇలా మారిపోయింది. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము, తులువనైన నాకు ఇంత విలువ కలిగేనని, తోలి రాలిపోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని. ఆ మలుపు తిప్పగలవాడు నా యేసు.